గ్రూప్ 1 వివాదంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉర్దూ మీడియంలో 103 మంది రిజల్ట్ ఎట్లా ఇచ్చిర్రు అని మేము అడిగినాం. దాని గురించి మీరు ఎందుకు మీ రిప్లైలో రాయలేదు, ఇది జవాబు చెప్పాలి. ఇలా తత్తిమే అన్ని రాసిర్రు. మరి దీని మీద ఈ 10 మంది ఎక్స్ట్రా వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు అని నేను అడిగినా. మరి ఆ 10 మంది ఎక్స్ట్రా రిజల్ట్ ని వీళ్ళు తయారు చేసిర్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా జవాబు చెప్పలేదు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్తా ఉన్నాను. ఎగ్జామ్ రాసిన నంబర్ కంటే ఎవరైనా ఎక్కువ రిజల్ట్ ఇస్తారా అండి? 101% ఇది ఒక పెద్ద స్కామ్ అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దీని తర్వాత ఉర్దూ మీడియంలో వీళ్ళు చెప్తారు, ఉర్దూ మీడియంలో వీళ్ళే స్వయంగా మార్చి 13, 20, 27, 25 తారీఖున ఉర్దూ మీడియం సంబంధించిన వాళ్ళు 9 మంది ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పిండ్రు. మళ్ళా నిన్న ప్రెస్ నోట్ల 15, 4, 5 ఈ ప్రెస్ నోట్ల 10 మంది రాసిర్రు అని చెప్పిండు. ఈ ఒక్కరు మళ్ళా ఎక్కడి నుంచి ఎక్కువైనరు? ఇది మొత్తము తెలంగాణ యువతకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అఫీషియల్ గా వాళ్ళ వెబ్ నోట్ మాత్రమే, మేమేం కొత్తగా తయారు చేసింది కాదు. మార్చి 13, 4, 20, 25 నాడున 9 మంది ఉర్దూ ఎగ్జామ్ రాసిరని చెప్పిండ్రు. 15, 4, 20, 25న 10 మంది రాసిండ్రు అని చెప్పిండ్రు. మరి ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిన అనేది ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు హాల్ టికెట్ నంబర్లు వీళ్ళు చేంజ్ చేశారు. అసలు హాల్ టికెట్ నంబర్ అనేది ప్రిలిమ్స్ కి ఏ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ రాసినా సేమ్ హాల్ టికెట్ నంబర్ మెయిన్స్ రాసేటప్పుడు కూడా సేమ్ అదే హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి నేను అడుగుతుంది ఏంటంటే ఈ మొన్న అయిన ఎగ్జామ్ లో యూపీఎస్సీ తరాన మేము నిర్వహిస్తున్నాం ఎగ్జామ్ అని చెప్పినప్పుడు యూపీఎస్సీలో ప్రిలిమ్స్ లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ లో ఒక హాల్ టికెట్ నంబర్ ఉండదు, సేమ్ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? ఇలా యూపీఎస్సీలో ఎట్లుంటది? ఇలా ఎగ్జామ్ కర్ణాటకలో ప్రిలిమ్స్ రాసినా మళ్ళా మెయిన్స్ కి క్వాలిఫై అయితే అది పోయి ఢిల్లీలో కూడా రాయొచ్చు. మళ్ళీ అట్లాంటిది మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? దేనికోసం మీరు చేంజ్ చేసిర్రు? ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ చేంజ్ చేసిర్రు ఎందుకనంటే మా కమిషన్ పరిధిలో ఉంది, మేము చేంజ్ చేసినామని రిప్లై ఇచ్చారు. కరెక్టే చెప్పిర్రు. మీ కమిషన్ పరిధిలో మీరు అన్ని కమిషన్లు తీసుకొని చేంజ్ చేసిర్రు. ఇలా ఎవరు కమిషన్లు తీసుకొని రిజల్ట్లు ఇచ్చిర్రు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 101% దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏం చెప్పిర్రు? ఎస్, మార్క్స్ అనేటి సేమ్ వస్తాయి, మీరు ఎందుకు ఈ సీరియల్ నంబర్లో హాల్ టికెట్ ఒకటే సీరియల్ నంబర్లో సేమ్ మార్క్స్ ఎందుకు 654 మందికి వచ్చినాయి అని నేను అడిగిన. దీంట్లో చాలా మంది ఎగ్జామ్ రాస్తారు కాబట్టి సేమ్ మార్క్స్ వస్తాయి కాబట్టి చాలా మందికి వచ్చే అవకాశం ఉంది అన్నారు. నేను సంతోషిస్తా, కాదు అంటలేను. నేను కూడా ఏమంటున్నా, మార్క్స్ మీరు ఇచ్చినప్పుడు డిఫరెంట్ హాల్ టికెట్ నంబర్లకి డిఫరెంట్ వస్తే ఓకే. ఒకటే సిరీస్ లో హాల్ టికెట్ 470, 471 సిరీస్ లో అందరికి 253 మార్కులు వస్తాయా? ఈ సిరీస్ లో అందరికి హాల్ టికెట్ నంబర్ 306, 307 ఉన్న వాళ్ళందరికీ 370, 3.5 వస్తాయి. అందరికి 438, 439 హాల్ టికెట్ నంబర్ ఉన్న వాళ్ళందరికీ 270.5 సేమ్ వస్తాయి ఎక్కడన్నా? అట్లా 654 మంది ఉన్నారు. ఒకటే సిరీస్ లో అందరికీ సేమ్ ఎట్లా ఉంటాయి అని నేను అడుగుతా ఉన్నాను. అదే విధంగా ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్ 276, 278 ఇదేముండదు? 441 మంది 441 మార్కులు వచ్చినాయి అంటే 276, 278 ఉంటుంది, 277 ఉండదు దీంట్లో. అంటే ఆల్టర్నేటివ్ నంబర్లు ఉన్న వాళ్ళందరికీ 441 మార్కులు 702 మందికి వచ్చినాయి సేమ్ మార్క్స్ ఒకటే సిరీస్ లా. దీని గురించి మేము అడిగితే అందరికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. దాంతోపాటు నిన్న రాముల్ నాయక్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడిండు? నేను చెప్పింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన రాముల్ నాయక్ గారికే నేను తను చెప్పిన మాట మీద ఉండాలి. ఏమని చెప్పిండు? కౌశిక్ రెడ్డికి ఇట్లా నిరూపిస్తే నేను గుండు కొట్టుకుంటా అని చెప్పిండు. నేను నిల్చొని అని అన్నాడు. ఎస్, ఇవాళ నేను ప్రూవ్ చేస్తున్నా,
ఆయన మాట మీద ఆయన నిలబడాలని నేను కోరుతున్నాను. ఇది చూడండి, పబ్లిక్ వాళ్ళది, నేను ఇది వెబ్ నుంచి తీసింది, నేను ఎక్కడ కూడా చేయలేదు. 206 స్టేట్ ర్యాంక్ రాలేదు అని టీఎస్పీసీ చెప్తా ఉంది. పూర్తి చిత్త అబద్దము. ఇవాళ వాళ్ళ వెబ్ నోట్ లో స్టేట్ లో 206 ర్యాంకు, ఇవాళ ఎమ్మెల్సీ